హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మన ఛానల్లో ఎవరైతే చూస్తూ ఉన్నారో మన ఛానల్ని వాళ్ళు ముందుగా ఒక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మన ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఈరోజు వచ్చేసి మనం మిట్టదొడ్డి గ్రామంలో ఉన్నాం, చాగడోన గ్రామంలో ఉన్నాం. చాగడోన గ్రామము ఇది వచ్చేసి గట్టు మండలము, ఐజాగ దగ్గరలో ఉంటుంది. అయితే రైతు పేరు వచ్చేసి వీరశేఖరు. ఈయన 5 ఎకరాల మిరప సాగు చేస్తూ ఉన్నాడు. 5 ఎకరాల మిరప సాగులో సగమేమో 5531 రకం వేసుకున్నాడు, సగమేమో సింజింటా రకాన్ని వేసుకోవడం జరిగింది, 2043 రకము. అయితే రైతు మాటల్లో ఏం తెలుసుకోవాలంటే ఈరోజు మనం వీడియో తీసుకోవడానికి ఇంత దూరం రావడం కారణము, ఈయన మెటాఎక్స్ అనేది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. మెటాఎక్స్ స్ప్రే చేయకముందు ఎలా ఉన్న తోట మెటాఎక్స్ స్ప్రే చేసిన తర్వాత ఎలా తయారైంది, ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాము. దానివల్ల ఏమేమి పోయి అనేది కూడా క్లియర్గా అడుగుదాము. అలానే మన తోటి డీలరు మిట్టదొడ్డి గ్రామానికి సంబంధించిన శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ అనే షాపుకు సంబంధించిన డీలర్ కూడా ఉన్నారు. ఆయన పేరు వచ్చేసి విశ్వనాథు. ఆయననే వీడియో తీస్తున్నాడు ప్రజెంట్. అయితే నేను వేరే వాళ్ళు ఎవరు లేరు వీడియో తీయడానికి, నేనే వీడియో తీస్తూ మాట్లాడతానండి. రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇట్లా ఇచ్చేసేనా, మీరు వెళ్ళండి అన్న, అటు వెళ్ళండి. ఇక్కడ రండి, ఇక్కడే రండి అన్న, ఇక్కడే రండి, రైతు దగ్గరికి రండి. అయితే మనం ప్రజెంట్ వచ్చేసి ఇలా ఉంది కదండి ఈ తోటలో పరిస్థితి. శేఖర్ మామూలుగా ఎన్ని రోజులు అయింది కొట్టి శేఖర్ దీన్ని? 7 రోజులు అయిందన్న. 7 రోజులు అయింది. 7 రోజుల కింద నీ తోట ఎలా ఉండేది చెప్పు ఒకసారి. కొంచెం ముడత ఉండి పూత లేకుండే, మొత్తం త్రిప్స్ ఉండే. త్రిప్స్ మైట్స్ ఉన్నాయి, పూత లేకుండే, ముడత కూడా ఉండేనా? కింది ముడత పై ముడత ఉండేనా? ఏ ముడత ఉండేది? కింద ముడత పై ముడత ఉండే, 2 రకాలుగా ఉండేది. 2 రకాలుగా ఉండేదంటే మీకు దీన్ని కొట్టిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ స్టార్ట్ అయింది? 5 రోజుల నుండి కొంచెం మార్పు కనిపించింది. 5 రోజుల నుంచి 5 రోజుల నుంచి మార్పు అంటే మీకు ఎట్లా వస్తుంది? ఏమన్నా ఆకుల కింద కానీ ఇప్పుడైనా సపోజ్కి ఈ రోజుకి 7 రోజులు అయింది, ఆకుల కింద కానీ ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తలేదన్న. నీట్గా అయింది, ఆకులు కూడా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే చిగుర్లు ఎలా వస్తున్నాయి నీకు? నీట్గా వస్తున్నాయి చిగుర్లు కూడా నీట్గా వస్తున్నాయి. అంటే ఆకులు వెడల్పాటి ఆకులు వస్తున్నాయా, వేరే రకంగా ఎట్లా వస్తున్నాయి? చిట్టాకులు లెక్కలే వస్తున్నాయి. మామూలుగా ఇంతకు ముందు ఏ మందులైనా కొట్టి ఉంటావు కదా నువ్వు, ఆ మందులు కొట్టినప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది నీకు? బాగా చేంజ్ అయింది తోట, బాగుంది. మిగతా ఇప్పటి వరకు వాడిన మందులో కెత్తా ఇదేమన్నా సపరేట్ నీకు డిఫరెంట్ గా ఏమన్నా ఉందా? అన్ని ఒకటే అంటావా? డిఫరెంట్ గా అనిపిస్తుంది కొంచెం. అన్నిటిలోకి అన్ని సమానమే లేనా, ఏముంది తేడా అంటావా? ఇది పూత ఎక్కువ వస్తుంది, పూత కూడా బాగా లావుగా వస్తుంది. పూత కూడా బాగా బ్రహ్మాండంగా లావుగా మంచి పూత కూడా వస్తుంది. మంచి పూత కూడా వస్తుంది. ఓకే ఓకే, మంచి పూత రావడంతో పాటు ఇంకొకటి బ్రాంచెస్ ఎట్లా వస్తున్నాయి? గెనుపుకి దగ్గరలో వస్తున్నాయా? దగ్గరనే వస్తున్నాయి, దగ్గర వస్తున్నాయి, దూరంగా ఏం లేదు కదా. పూత కూడా మంచి పూత వస్తుంది. ఓకే, ఈ బ్రాంచెస్ అనేది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ నోడల్ గ్యాప్ అనేది ఇప్పుడు మొక్కకి ఇప్పుడు ఉంటది కదా, ఇది బ్రాంచెస్ దగ్గర వస్తున్నాయా? దగ్గర వస్తున్నాయి. ఆకు కూడా చాలా నీట్గా వస్తుంది. ఓకే, అయితే మన తోటి డీలర్ కూడా ఉన్నారు, ఆయనను కూడా అడిగి తెలుసుకుందాము. అన్న, మీ మామూలుగా అయితే మీరు చాలా మందులు అమ్ముతుంటారు, చాలా మంది రకాల దగ్గర రైతుల దగ్గర ఫీల్డ్కి వెళ్తూ ఉంటారు. ప్రజెంట్ ఈరోజు మీకు నేను ఏదైతే ఉందో మెటాఎక్స్ అంటే మీ దగ్గర ఎక్కడ మనం మోకా దగ్గర మీకు చూపించాను, మోకా దగ్గర చూపించాను. ప్రజెంట్ మీరు మీ సొంత ఏరియాలోనే మీరు రైతులకి ఇవ్వడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అన్న దీని రిజల్ట్? నమస్తే అండి, నా పేరు విశ్వనాథ్ విఘ్నేశ్వర. ఉన్నాను డబ్బాలు చెప్పండి. ప్రజెంట్ వచ్చేసి మనం చాగదోన విలేజ్లో ఉన్నాం. ఓకే, ఈ రైతుకు వచ్చేసి మొత్తం 5 ఎకరాలకు ఇచ్చిన. మొత్తం 5 ఎకరాలకు ఇచ్చారా? 5531 వచ్చేసి 2.5 ఎకరాలు, ఇది 2.5 ఎకరాలు ఉంటుంది. ఓకే, కుట్టక ముందులే ముడత భారీగా ఉండే అన్నట్టు. కొట్టక ముందు ముడత ఉండే దాంతో పాటు పూత ఎక్కువ లేకుండే. ఓకే, దాంతో పాటు బ్లాక్ త్రిప్స్ కూడా ఉండే అన్నట్టు. అక్కడక్కడ ఉన్న త్రిప్స్ మైట్స్ కూడా చాలా వరకు ఉండే. ఓకే, దాంతో కొట్టిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ ఇచ్చాను మందు. ఈరోజు ప్రజెంట్ వచ్చేసి 16 డేట్ అన్నట్టు. అవును, 7 రోజులు అయింది. 7 రోజులు అయింది. అవును, ఈ రోజు వచ్చినాం అన్నట్టు. ఓకే, చాలా బాగుంది. నీట్. మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా కంపెనీ మందులు మీరు అమ్ముతుంటారు, చూస్తుంటారు, చేస్తుంటారు. ఈ మెటాక్స్ కొట్టిన తర్వాత దగ్గర కనుపులు వచ్చినాయి అన్నట్టు. దగ్గర కనుపులు దగ్గర పూత వచ్చింది. దాంతో పాటు చిన్నగా ఆకులు వస్తున్నాయి. ఆకులు కూడా మందంగా వస్తున్నాయి, పతలాగా వస్తున్నాయి. మందంగా వస్తున్నాయి, ఆకులు మందంగా వస్తున్నాయి. మంచిగా ఉంది అన్నట్టు. రిజల్ట్ చాలా బాగుంది. పూత కూడా చాలా ఎక్సలెంట్ ఉంది అన్నట్టు. దగ్గర పూత. ఓకే, ఎటు చూసినా పూతనే కనిపిస్తుంది. మొత్తం పూత కూడా ఎక్కువ కనిపిస్తుంది. పూత కూడా ఎక్కువ. ఈ మామూలుగా శేఖర్, ఇప్పుడు మీరు చెప్పండి ఒకసారి, మీరు ఇంతకు ముందు ఈ విధమైన రిజల్ట్ చూసారా? చాలా రకాల మందులు వాడుతూనే వచ్చారు కదా. చూసినాం కానీ ఇంత రిజల్ట్ లేదు. ఇంత రిజల్ట్ లేదు. ఇది బాగా అనిపించింది నీ మనసుకి? ఓకే, ఎంత పడింది రేట్? ఐడియా ఉందా? అది ఐడియా 1500 లాగా ఇచ్చినాడు. ఓకే, డన్. 1500. ఓకే, 2 కలిపి కాంబో ప్యాకింగ్ 1500. దాంతో న్యూట్రియన్స్ కలుపు. ఓకే, ఫార్ములా 6 న్యూట్రియన్స్ కూడా ఇచ్చారు. అయితే ఇది చూడండి అండి, గమనించండి ఒకసారి తోటను కూడా ఎంత న్యాచురల్ గా ఉందంటే గ్రోత్ కూడా గమనించండి.
ఏదో మనం మాటకే వస్తూ ఏదో చెప్పకుండా ఇప్పుడు కూడా చూడండి, ఇక్కడ కూడా గెనుపులు కూడా ఎంత దగ్గర గెనుపులు వస్తూ ఉన్నాయి. అలానే ఎంత ఆరోగ్యంగా ఉంది, మంచి న్యాచురల్ గ్రోత్. ఎక్కడ ప్లస్ ఏది మైనస్ కనిపిస్తలేదు తోటలో. రైతును కూడా మళ్ళీ కూడా అడుగుదాం, ఇబ్బంది ఏం లేదు. ఏమంటావు అన్న శేఖర్ అన్న, ఏమైనా మైనస్ ఉందా ఎక్కడన్నా? లేదు లేదన్న, హ్యాపీనే కదా నువ్వు? హ్యాపీనే, బాగుంది బాగుంది. రైతులకు చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇబ్బంది ఏం లేదంటావు. మరి మీ ఊర్లో వాళ్ళకి చెప్తావా రైతులకి? చెప్తానన్న. బాగానే చేసినారా మిరప మీ దగ్గర? బాగానే చేసినారు, బాగానే చేసినారు. మరి చెప్పాలా నువ్వు ఖచ్చితంగా. మన ఏదైతే ఉందో మిట్టదొడ్డి గ్రామంలో విశ్వనాథ్ అన్న దగ్గరనే దొరుకుతుంది. మీ పక్కనే షాప్, ఎక్కడేం కాదు. మీదంతా 2 విలేజ్లు కలుసుకునే ఉంటాయి, మిట్టదొడ్డిను ప్లస్ చాకడోన. ఆయనకి మీకేం దూరం ఉండదు, షాప్ దగ్గరే కాబట్టి దగ్గరలో దొరుకుతుంది. దాని ధర కూడా 1500 రూపాయలు. దానికి జస్ట్ న్యూట్రిన్స్ వేసుకున్నాం. అదే దానికి ఇప్పుడు నువ్వు ఏదైతే మెటాక్స్లోకి మీరు న్యూట్రిన్స్ ఇచ్చారు కదన్నా, మనం దాంట్లోకి అక్టారా కానీ రీజెంట్ కానీ ఫాస్మేట్ కూడా ఇవ్వచ్చు చూడండి, ఇవ్వాలనుకుంటే. ఎక్కువ మోతాదులు ఉంటే అక్టారా కానీ మనం యాక్చువల్ కంటే ఇప్పటి వరకు పోలీసు జంప్ ఏంటంటేనా, పోలీసు జంప్ కూడా కొట్టించవచ్చు, దాంట్లో కొట్టకూడదని కాదు. కానీ యాక్చువల్గా అంటే దాన్ని పోలీసు జంప్ అనేది సపరేట్గా వాడుకుంటే ఇంకా బెటర్గా ఉంటుందని దాన్ని చెప్పట్లేదు దీంట్లోకి. ఎందుకంటే పోలీస్ అనేది ఒక వాల్యూ ఉన్న మందు. దానికి ఇప్పుడు పోలీసు దాంట్లోకి ఏదైతే ఉందో, ఇప్పుడు సోలమాను పోలీసు కొట్టించడమో లేదో జంపు వెంటబడి ఇట్లా మార్చి కొట్టుకోవచ్చు, సపరేట్ రౌండ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇదే త్రిప్స్ మైట్స్కి దోమకు పనిచేస్తున్నప్పుడు దీంట్లోకి జస్ట్గా అక్టార్ లిక్విడ్ కానీ రీజెంట్ కానీ అంతే అన్న, ఓకే అంతేనా, ఆ రకంగా వేసుకోవచ్చు. ప్లస్ ఫాస్మేట్ రకంగా కూడా అని కూడా వేసుకోవచ్చు, లేదా దాంట్లో రీజెంట్ కూడా వాడుకోవచ్చు అన్న. ఎందుకంటే మనం పోలీసు జంప్ కూడా వాడిపించవచ్చు, మనకి ఎందుకు అవసరం లేదు. రైతుకు కూడా కొంచెం ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం. అది కూడా ఇప్పుడు సపోజ్ కి నేను చెప్పింది మీరు డీలర్, మీరు నేను చెప్పింది ఏమో తప్పు అనిపించిందా? తప్పేం లేదు, 100% అది మంచిదే కదా. ఓకే ఓకే, దీనికి మిర్జిగా కూడా చాలా కంట్రోల్ ఉంది. ఓకే, మిర్జిగాకి అయితే యాక్చువల్ కంటే పని చేయలేనా, మిర్జిగాకి అయితే సపరేట్ ఇవ్వాల్సిందే, సపరేట్ ఇవ్వాల్సిందే, సపరేట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మిర్జిగా కంటావా సోలోమాను ఏదో ఒకటి మూవింట కూడా ఆ రకంగా వేసుకోమని. నెక్స్ట్ లేదా తర్వాత వచ్చేసి అలాంటి డిసీజ్ వేసుకోవచ్చు మిర్జిగాకి. తర్వాత మియోత్రిన్కి వెళ్ళడానికి వేసుకోవచ్చు, లేదా పెండాలు జంప్ కూడా వేసుకోవచ్చు. అట్లా ఏదో రకంగా మార్చి ఇవ్వండి. ఇదైతే మేజర్గా పనిచేసేది త్రిప్స్కి మైట్స్కి దోమకి దీనికి. అలాగే అధికంగా పూత రానికి, తోట కూడా నీట్గా న్యాచురల్ గ్రోత్ రావడానికి. ఏమన్నా ఇప్పుడు అవన్నీ పనిచేసాయా? త్రిప్స్ మైట్స్ దోమ ఇవేం లేవు కదా? ఓకే, హ్యాపీ కదా నువ్వు? ఇప్పుడు ఈ 1500 రూపాయలతో జస్ట్ ఫార్మలను న్యూట్రిన్స్ చేసుకున్నా లేదా అక్టార్ కలుపుకుని నీకు ఎంత అయింది? 1500, అదొక 400, అంతకన్నా ఏమి ఎక్కువ అవ్వదు. మొత్తం 1900 వరకు అవుతుంది. అదే జంపు పోలీస్ యాడ్ చేస్తే 2400, 2500 అవుతుంది. అందుకే దాన్ని సపరేట్గా కొట్టుకోండి. దీన్ని జస్ట్ న్యూట్రిన్స్తో లేదా అక్టార్ లిక్విడ్తో కాంబినేషన్ వేసుకుని అయినా వాడుకోవచ్చు. ఓకే, అర్థమైందా? నీ రైతులు ఎవరైనా తోటి రైతులు అడిగినా కూడా అదే విధంగా చెప్పండి. అంతే కదా, మనం ఏమి ఇప్పుడు ఏంటంటే దానికి సపరేట్ మంది ఇవ్వడం బెటర్, ఇంకా బెటర్, అది బాగుంటుంది కదా రైతుకు కూడా. అంతే అదే ఒకవేళ ఇవ్వాలనుకుంటే రీజెంట్ కానీ అక్టార్ కానీ ఇవ్వండి అని ఇబ్బంది ఏం లేదు, ఏదో ఒకటి ఇవ్వచ్చు. చూడండి, ఇదండి మనము ఈ వీడియో అయితే ఇంతటితో ముగిద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంత న్యాచురల్గా ఉంది చూడండి. అలానే ఏదైనా అప్సైట్ కూడా వాడుకున్నారా దాంట్లోకి? ఓకే, అప్సైట్ ఎన్ని వేసుకున్నావు ఒక ట్యాంక్కి? అంటే నేను 150 ml వేసుకున్నా 15 ట్యాంకులకి. ఓకే, అంతేలే, 10 ml ఒక పంపుకి 10 ml. ఓకే, మేము కూడా వీడియోలో చెప్తా ఉంటాం. యూజ్ ఉందా దానివల్ల? యూజ్ ఉందా? ఎక్సలెంట్ ఉందా? బాగా పనిచేస్తుంది కదా. దానివల్ల తోటకి తొందరగా మందు పట్టుకుంటది. మెయిన్ ఇప్పుడు నువ్వు చేసిన మందు వేస్ట్ కాకుండా ఉండడానికి అనమాట. ఇప్పుడు ఆ విధంగా ఉందా? అది ఉంది, బాగా పనిచేస్తుంది. ఎన్నిసార్లు అయింది వాడుకోబట్టి? ఇప్పటికి 2 లీటర్స్ అయిందన్న. 2 లీటర్స్ వాడుకున్నాం. ఓకే 2 లీటర్స్ వాడుకున్నాడు, మళ్ళీ దీన్ని వాడుతూనే ఉన్నాడు. ఓకే, వాడుతూనే ఉన్నా. ప్రజెంట్ అయితే హ్యాపీనే కదా? అది హ్యాపీనే. ఎరువులు లెగ్గని కలుపుకుంటున్నావు డ్రిప్లోకి? కలుపుతలేను ఇప్పుడు. డ్రిప్ ఉంది కదా మీ దగ్గర? డ్రిప్ ఇప్పుడు యాసిడ్ అట్లాంటివి వదులుతుంటారు డ్రిప్కి మీరు? అట్లాంటిది అంటే క్లీన్ కానీ వదులుతారు కదా? అంటే బొక్కలు పూనిపోయింటాయి కదా, మొత్తం పూనిపోయింటాయి కదా, డ్రిప్ క్లీన్ గాని కూడా దీన్ని వాడచ్చు. ఎకరాకి లీటర్ వాడితే నీకు అదే కాదు, భూమిలో తేమ నిలబడేటట్టు కూడా చేస్తుంది అది. అంటే మీకు ఒకవేళ ఎర్ర నెలలు మన పొలాలు తొందరగా బెట్టకొస్తాయి కదా, అప్సైట్ వాడుకున్నారనుకుంటే భూమిలోకి డ్రిప్లోకి వదులుకున్నాం అంటే బెట్టకు కూడా రాదు. లేదా ఎరువులు లేక కనుక కలుపుకొని చల్లుకోవచ్చు, దాన్ని ఇబ్బంది ఏం లేదు. అదే ఇదేనండి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలా ఉంది చూడండి ప్రజెంట్ తోట. మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు చూశారు కదండి. ఇదే మొత్తానికైతే. ఓకే, థ్యాంక్ యూ అండి.